నా ప్రేమ నీకోసమే 49th చాప్టర్. వినయ్ వచ్చాక ఏం జరిగిందని అడిగితే దక్ష కాలేజ్కి వచ్చినప్పటి నుంచి లాస్ట్ ఇందు వాళ్ళ నాన్న పరిస్థితితో సహా చెప్తాడు. ఇంత జరుగుతుంటే నాకు చెప్పాల్సింది కదరా, నేను వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి ఒప్పించేవాడిని అంటారు నరేంద్ర గారు. ఆ అమ్మాయి ఇష్టం లేకుండా ఎవరు మాట్లాడినా ప్రయోజనం ఉండదు కదా అని అంటాడు వినయ్. అబ్బాయి వెంట పడడం వేరు, పేరెంట్స్ మాట్లాడడం వేరు అని ఇప్పటికైనా మించిపోయింది లేదు. మేము వెళ్ళి ఆ అమ్మాయి పేరెంట్స్తో మాట్లాడతాము అని అంటూ ఉండగానే ఏం అవసరం లేదు అని దక్ష వాయిస్ వినిపించి స్టెప్స్ వైపు తిరుగుతారు అందరూ. అదేంటి నాన్న, ఒకసారి మా ప్రయత్నం చేస్తే ఏమవుతుంది అంటారు పుష్పగారు. నేను పడిన మాటలు చాలు, ఇప్పుడు మీరు కూడా వెళ్ళి పడాల్సిన అవసరం లేదు అని. నేనింకా ఇక్కడ ఉండాలి అనుకోవట్లేదు, అబ్రాడ్ వెళ్ళాలి అనుకుంటున్నా అని చెప్తాడు దక్ష. ఏంట్రా నువ్వు, ఒక అమ్మాయి కోసం మమ్మల్ని కూడా విడిచి అంత దూరం వెళ్తావా అంటారు పుష్పగారు. నేను వెళ్ళేది అమ్మాయి కోసం కాదు, నా కోసం, మీకోసం. ఇక్కడే ఉంటే ఏదో ఒక పిచ్చి పని చేస్తా అని చెప్పి రూమ్కి వెళ్ళిపోతాడు. ఏంట్రా వీడు ఇలా తయారయ్యాడు, ఎప్పుడు నవ్వుతూ అల్లరి చేసేవాడు, ఇప్పుడు మూగనం పట్టినట్టు మాట్లాడమే మానేశాడు, నవ్వడం మానేశాడు అని దిగాలుగా అంటారు పుష్పగారు. వాడికి కొంచెం టైం ఇవ్వు పుష్ప అని. రే వినయ్, నువ్వు కూడా వాడితో వెళ్ళరా అని నరేంద్ర గారంటే, అది అంకుల్ అమ్మ వాళ్ళు ఏమంటారో అని అంటుంటే, నేను మాట్లాడతాను వాళ్ళతో, అక్కడ నీకు మన కంపెనీలోనే జాబ్ చూస్తాను, చేసుకుంటూ నీ ఫ్రెండ్ని కాస్త కనిపెట్టుకొని ఉండరా అని చెప్తారు. సరే అంకుల్ అని అంటాడు వినయ్ కూడా. అలా వినయ్ వీసా కూడా రెడీ అయ్యి వాళ్ళు వెళ్ళే టైం రానే వస్తుంది. అటు దక్ష ఫ్లైట్లో ఎక్కడం, ఇక్కడ శివ ఇందు మెడలో 3 ముళ్ళు వేయడం ఒకే టైంలో జరుగుతాయి. ఆ పెళ్లి జరుగుతుందని దక్షకి తెలిసే ఆపాలి అనుకోలేదు. అతని మనసు ఎంత రంపపు కోత అనుభవిస్తుందో అతనికే తెలియాలి. వేరే దేశం అయితే వెళ్ళాడు, కానీ అంత ఈజీగా ఇందు ఆలోచనల నుండి డైవర్ట్ అవ్వలేకపోయాడు. ఆ ఫ్రస్ట్రేషన్లోనే డ్రింకింగ్కి అలవాటైపోయాడు. అలా ఒకరోజు తాగి వస్తుంటే యాక్సిడెంట్ జరిగింది. హాస్పిటల్లో అడ్మిట్ అయిన దక్ష దగ్గరికి వచ్చిన వినయ్కి చేతికో కట్టు, కాలికో కట్టుతో దర్శనమిస్తాడు దక్షబాబు. ఏంట్రా ఇది, రోజుకి ఇలా తయారుతున్నావేంట్రా అని కోపంగా అడిగేసరికి, ఫస్ట్ బిల్లు క్లియర్ చేసి డిశ్చార్జ్ చేపి, నాకిక్కడ ఉండాలని అనిపించట్లేదు అని అంటాడు విసుగ్గా దక్షబాబు. ఎందుకు, మళ్ళీ ఆ బార్కి పోదామనా అని వినయ్ అనగానే కోపంగా చూస్తాడు. ఆ చూపులతోనే భయపెట్టి బ్రతుకు అని డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ చూడ్డానికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళాక వినయ్కి దక్షని చూసుకోవడమే పని అయిపోతుంది. బయటికి వెళ్ళనీయకుండా, మందు ముట్టకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. అదే టైంలో ఒకరోజు తాను నుంచి ఫోన్ వస్తుంది. వినయ్ లిఫ్ట్ చేయగానే, హలో వినయ్, ఎక్కడున్నావు అని టెన్షన్గా అడుగుతుంది. నేను ఆస్ట్రేలియాలో ఉన్నాను అంటాడు వినయ్. నా నెంబర్ ఎలా దొరికింది అని అడుగుతాడు. నీ ఫ్రెండ్ని అడిగి తెలుసుకున్నాను, నిన్ను అర్జెంట్గా కలవాలి వినయ్ అని అంటుంది తాన్వి. నేనిప్పుడు కలవలేను కదా తాన్వి, ముందు విషయం చెప్పు, ఎందుకు అంత కంగారుగా ఉన్నావు అని అడుగుతాడు వినయ్. అది నాకు మా వాళ్ళు పెళ్ళి ఫిక్స్ చేశారు, ఎల్లుండే పెళ్ళి అని ఏడుస్తూ చెప్తుంది. ఆ మాటకి షాక్ అయి, ఎల్లుండంటే ఇప్పుడు చెప్తున్నావా అని అంటాడు సీరియస్గా. నీ న్యూ నెంబర్ నా దగ్గర లేదుగా, నీ ఫ్రెండ్ ద్వారా తెలుసుకుని చేసేసరికి ఇన్ని రోజులు పట్టింది వినయ్, ప్లీజ్ నువ్వు రావా అని ఏడుస్తూ అడుగుతుంది. ఇప్పటికిప్పుడు ఎలా రాను తాన్వి అని అంటే, రావాలనుకుంటే ఎలాగైనా రావచ్చు ప్లీజ్ అని బ్రతిమిలాడుతుంది తాన్వి. కానీ ఇప్పుడు దక్షని వదిలి వెళ్ళలేని పరిస్థితి. నేనిప్పుడు వదిలి వెళ్తే వాడు వెంటనే మళ్ళీ ఏదో బార్కి పోయి మళ్ళీ ఏదన్నా అయితే ఎలా అని ఆలోచిస్తూ ఉంటాడు. వినయ్
మాట్లాడు అంటుంది తాన్వి. చూడు తాన్వి, నేనొకసారి మీ పేరెంట్స్తో మాట్లాడతాను అని అంటాడు వినయ్. నువ్వేమనుకుంటున్నావు? నా ప్రేమ విషయం ఇంట్లో తెలీదనుకుంటున్నావా? పెళ్ళి అన్నప్పుడే నేను ప్రేమిస్తున్నా అని చెప్పాను, కానీ వాళ్ళు ఒప్పుకోక ఇంత దాకా తెచ్చారు. ఇప్పుడు నువ్వు మాట్లాడినా వేస్ట్, ఇంకా నన్ను బంధించిన ఆశ్చర్యం లేదు అంటుంది బాధగా. ఇవన్నీ కాదు, నువ్వు ఇప్పుడు వస్తున్నావా లేదా అని అడుగుతుంది సీరియస్గా. లేదు తాన్వి, దక్షకి యాక్సిడెంట్ జరిగింది, ఇప్పుడు వాణ్ణి వదిలి నేను రాలేను, ప్లీజ్ అర్థం చేసుకో అని అంటాడు వినయ్. అంటే నీకు నాకన్నా వాడే ఎక్కువ అంటుంది సీరియస్గా. తాన్వి, కాస్త నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు అంటాడు వినయ్ దక్షని వాడు వీడు అనడం నచ్చక. ఏంటి వాడికి మర్యాద ఇచ్చేది? ఒక నిజాయితీపరుడు మీద నింద వేసి చావు అంచుల వరకు తీసుకెళ్లాడు, అతనికేమిటి ఇచ్చేది రెస్పెక్ట్ అని. అలాంటి వాడి కోసం నన్ను వదిలేస్తున్నావు కదా అని ఏడుస్తూ అడుగుతుంది. నీకు పూర్తిగా తెలియకుండా మాట్లాడకు తాన్వి అని వినయ్ అంటే, అదంతా నాకు అనవసరం, నీ ఫ్రెండున్నా పోయినా నాకు వచ్చే నష్టం లేదు, నువ్విప్పుడు వస్తున్నావా లేదా అని కోపంగా అంటుంది. ఆ మాటలకి కోపం వచ్చిన వినయ్, నేను రాను, నీ చావు నువ్వు చావు అని ఫోన్ కట్ చేస్తాడు. కట్టయిన ఫోన్ను పక్కన పడేసి కింద కూర్చొని మోకాళ్ళ మీద చేతులు మొహం పెట్టుకొని వెక్కి వెక్కి ఏడుస్తుంది. అలా పెళ్లి ముందు రోజు వినయ్ మీద ఎంత కోపంగా ఉన్నా మనసులో ఒకరిని పెట్టుకుని ఇంకొకరిని చేసుకునే ఉద్దేశం లేక ఇంటి నుంచి పారిపోయి బయటికి వస్తుంది. అప్పటి నుంచి ఒక్కతే హాస్టల్లో ఉంటుంది, చిన్న జాబ్ చేసుకుంటూ. శివ చనిపోయాడని తెలిసి ఇందుని కలుస్తుంది. తన మాటలతో కూడా ఇందుని ఆ బాధ నుంచి కొంచెం డైవర్ట్ చేసి జాబ్ చేస్తే నీకు కూడా కొంచెం బాగుంటుంది అని చెప్తే ఇందు జాబ్ కోసం ట్రై చేస్తుంది. అలాగే తాన్వి కూడా ఆ చిన్న జాబ్ మానేసి ఇందుతో కలిసి ఇంటర్వ్యూస్ అటెండ్ అయితే ఇద్దరికి ఒకే కంపెనీలో జాబ్ వస్తుంది. తాన్విని ఇందు వాళ్ళ ఇంటికి రమ్మన్నా కూడా నేను హాస్టల్లోనే ఉంటాను అని అక్కడే ఉంటుంది. ఇక్కడ వినయ్ మైండ్ పూర్తిగా పాడై తాన్వి గురించి ఆలోచిస్తుంటే అక్కడ పనిచేసే మెయిడ్ వచ్చి, సార్, దక్ష సార్ ఎటో వెళ్తున్నారు అనగానే కంగారుగా దక్షకి ఎదురు వెళ్తాడు. ఏంట్రా, ఎక్కడికి వెళ్తున్నావు అంటే, అడ్డు తప్పుకురా, నేను వెళ్ళాలి అని అంటుంటే ఇక కోపంతో ఒకటి పీకుతాడు వినయ్ దక్షని. ఎంత బలంగా కొట్టాడంటే అసలే సరిగ్గా ఫుడ్ లేని దక్ష దెబ్బకి పోయి సోఫాలో పడ్డాడు. చెంప మీద చేయి పెట్టుకుని వినయ్ వైపు చూస్తూ ఉంటాడు. అసలే ఫ్రస్ట్రేషన్లో ఉన్న వినయ్, ఏంట్రా నీ గోలా, ఇప్పుడేమైందని ఇలా తయారయ్యావు? ఏ ఆ పిల్ల లేకపోతే ఇంకొకరు దొరకరా? చీకొట్టిన అమ్మాయి కోసం నీ లైఫ్ని నాశనం చేసుకుంటూ నిన్ను కన్న వాళ్ళని బాధ పెడుతూ నీతో ఉన్న వాళ్ళని కూడా బాధ పెట్టాలా అని సీరియస్గా అడుగుతాడు. హా, నీకేంటి, తాగి నువ్వు హాయిగా చేస్తావు, అక్కడ మీ పేరెంట్స్ అటు చావలేక బ్రతకలేక దుర్భరమైన జీవితం గడుపుతారో, లేకపోతే నువ్వు చచ్చావని వార్త తెలియగానే గుండె ఆగిపోతుందో, లేక పిచ్చోళ్ళైపోయి అడుక్కు తింటారో అనగానే దక్షకి కోపం వచ్చి, ఏం వాగుతున్నావురా అని వినయ్ కాలర్ పట్టుకుంటాడు. హా, నీ వల్ల వాళ్ళకి జరిగేది ఇదే కదా అని భయపడకుండా చెప్తాడు. వెంటనే షర్ట్ వదిలేగానే, చూడు దక్ష, ప్రేమ ఒకటే లైఫ్ కాదు, ఒకవేళ ప్రేమని లైఫ్ అంటే నీకు అమ్మాయి ప్రేమ తప్ప చాలా ప్రేమలున్నాయి. ఆ ఒక్క ప్రేమ కోసం నిన్ను ప్రేమించే వాళ్ళందరినీ బాధ పెట్టడం అవసరమా? ఆ అమ్మాయి చేసిన తప్పే నువ్వు చేస్తుంటే ఇంకా తనకి నీకు తేడా ఏముందిరా అని మృదువుగా అడుగుతాడు. ఆ మాటలకి సైలెంట్ అయి తన రూంలోకి వెళ్ళిపోతాడు దక్ష. వెళ్తున్న దక్షని చూస్తూ, సారీరా, చేయి చేసుకోక తప్పలేదు అని బాధపడతాడు. 2 రోజుల తర్వాత వినయ్ బ్రేక్ఫాస్ట్ కోసం డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని దక్ష కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. స్టెప్ సౌండ్ రావడంతో అటువైపు చూసి ఆశ్చర్యం, ఆనందం
ఒకేసారి కనిపిస్తుంది వినయ్ కళ్ళల్లో. మాసిపోయిన గడ్డంతో పిక్కుపోయిన మొహంతో రాక్షసుడిలా కనిపించిన రూపం ఇప్పుడు క్లీన్ షేవ్తో సూట్లో హీరోలా రెడీ అయి వస్తున్న దక్ష కొత్త రూపాన్ని చూసి ఫాస్ట్గా దగ్గరికి వెళ్ళి హక్ చేసుకుంటాడు. ఫ్రెండ్ని నెమ్మదిగా వదిలి, థ్యాంక్స్ రా, నా తప్పులు నాకు అర్థమయ్యేలా చేసినందుకు అని అంటాడు. కానీ మొహంలో నవ్వు మాత్రం ఉండదు. సారీరా, చేయి చేసుకున్నందుకు అని అంటాడు వినయ్. ఇట్స్ ఓకేలే, నేను నిన్నెన్నిసార్లు కొట్టలేదు, ఈ దెబ్బ చెల్లు అనుకుంటాలే అని డైనింగ్ టేబుల్ ముందు కూర్చుంటాడు. నువ్వు ఇక నుంచి ఇలాగే ఉంటావు కదా, మారవు కదా అని అడుగుతాడు వినయ్ అనుమానంగా. ఇప్పుడే మారిపోయాను, ఇంకా నా దగ్గర మారడానికి ఏం లేదు అనగానే, ఆఫీస్కి వస్తున్నావా అనగానే అంటాడు దక్షబాబు. చాలా సంతోషంగా ఉందిరా, ఇప్పుడే ఈ విషయం అంకుల్ ఆంటీలకి చెప్పాలి అని ఫోన్ తీసుకుని వాళ్ళకి చేసి విషయం చెప్తాడు. వాళ్ళు కూడా కొడుకులో మార్పు వచ్చినందుకు సంతోషిస్తారు. కానీ వాళ్ళకి అప్పుడు తెలియని విషయం ఏంటంటే మారిపోయాడని, పూర్తిగా రాయిలా మారాడు అని. కొన్ని రోజులు గడిచేసరికి అతనిలో మార్పు వచ్చినా సంతోషం రాలేదని అర్థమయ్యి మళ్ళీ బాధపడడం తప్ప ఏమీ చేయలేకపోతారు. సో ఇదేనండి నా ప్రేమ నీకోసమే 49th చాప్టర్. మీరు గమనిస్తే ఇది మొత్తం ఫ్లాష్ బ్యాకే ఉంటుంది. సో ఈ పార్ట్తో ఫ్లాష్ బ్యాక్ అయితే అయిపోయింది. మళ్ళీ శివని ఎప్పుడు కలిశాడు, ఎలా వాళ్ళ మధ్య కన్వర్జేషన్ అయింది, ఇవన్నీ కూడా మనం ముందు ముందు అప్డేట్స్లో తెలుసుకుందాం. అలా మీకు తెలియాలి అంటే మీకు తెలుసు కదా ఏం చేయాలో. సో వెంటనే మన ఛానల్ ద నావెల్ విస్పరర్ విత్ విన్యాని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మాత్రం మరవకండి.